ఓం శ్రీ నమో లక్ష్మీ నారసింహాయ నమో నమః. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ పిక్‌లో ఉండేది మొత్తం మ్యాప్ అనమాట. టోటల్ 9 టెంపుల్స్. నవ నారసింహ క్షేత్రం అహోబిలం. ఇక్కడ సాక్షాత్తు ఆ మహావిష్ణువే అవతారం దాల్చి లక్ష్మీ నరసింహస్వామిగా మొదటి అడుగు భూమిపై మోపిన ప్రదేశం అహోబిలం. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి గర్జించిన ప్రదేశం, తిరిగిన ప్రదేశం శేషాచలం అడవులు. అహోబిలంకి వెళ్ళడం ఒక ట్రిప్ కాదు, ఒక పెద్ద ఎపిక్ అడ్వెంచర్ అనే చెప్పాలి. ఇది ఒక చిన్న పిల్లవాడి నమ్మకం, ఒక రాక్షసుని అహంకారం, ఒక దేవుడి జస్టిస్ కథ. ఒక దేవుడు తన భక్తుడి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు, ఎంత ఎక్స్‌ట్రీమ్‌కైనా వెళ్తాడు అనే దానికి ఒక గొప్ప నిదర్శనం. మన ఇతిహాసాలకి, మన పురాణాలకి, మన విలువలకి ఒక గొప్ప క్షేత్రం ఈ అహోబిల క్షేత్రం అని గర్వంగా చెప్పగలుగుతున్నాను. సో, మనకు మొత్తం ఇక్కడ 9 ఆలయాలు ఉన్నాయి. అండ్ మెయిన్‌గా మనం చూడవలసినది రక్తగుండం అండ్ ఉగ్రస్తంభం. 9 ఆలయాలు, రక్తగుండం, ఉగ్రస్తంభం మనం ఖచ్చితంగా సందర్శించాలి. కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెప్పపాటు నిర్లక్ష్యం కూడా అస్సలు పనికిరాదు. ఎందుకంటే దారంతా కూడా చాలా క్లిష్టమైన పరంగా ఉంటుంది అండ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా మొత్తం రాళ్ళు, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. చూపించాను కదా ఈ వీడియోలో, దారంతా కూడా అలానే ఉంటుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మాలాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, భక్త ప్రహ్లాద టెంపుల్ అండ్ దిగువ అహోబిలం అన్నీ చూడగలిగాం. బట్ ఎగువ అహోబిలంలో ఇవి మాత్రమే టెంపుల్స్ కవర్ చేయగలిగాం. అక్కడి నుంచి మా హస్బెండ్ అండ్ మా ఆడపడుచు పిల్లలైతే వెళ్లారు. బికాజ్ అక్కడి నుంచి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళడం సేఫ్ కాదు ముగ్గురు చిన్న పిల్లలతో అనిపించి మేమైతే వెళ్ళలేదనమాట. సో, అండ్ ఎగువ అహోబిలంలో టెంపుల్స్ అన్ని 4:30కే క్లోజ్ చేస్తారు. బికాజ్ అదొక ఫారెస్ట్ ఏరియా కాబట్టి 4:30కే క్లోజ్ చేసి అందరూ కిందికొచ్చేస్తారు. అండ్ చూస్తున్నారు కదా, ఇదే రక్తగుండం. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత ఇక్కడే ఆయన చేతులని కడుక్కున్నారంట. చూసారు కదా, దాని చుట్టూ ఇప్పటికి కూడా ఎర్రగానే ఉంది. ఎంత గొప్ప నిదర్శనం అండి. చాలా హ్యాపీగా అనిపించింది. That's all for the video. We'll see you next video. So don't forget to like, share and subscribe to our channel. Thank you.